హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరు బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు అయితే బీరకాయ కూర అయితే తయారు చేద్దాం ఫ్రెండ్. బీరకాయ కూర మీకు కూడా వచ్చు అనుకోండి, నాకే సరిగ్గా రాదనుకుంటున్నాను. అయినా పర్వాలేదు, ఈరోజు నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే యాక్చువల్గా అది 1 కేజీ బీరకాయ అండి, మా వారు తీసుకొచ్చారు. ఇంకా తెచ్చిన తర్వాత చేసేదేముంది, కట్ చేసుకొని పీల్ తీసుకున్నాను, కట్ చేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక చిన్న టాపిక్ ఫ్రెండ్. ఇదేంటనుకుంటున్నారా? ఉప్మా చేద్దామని కొంచెం చాలు కదా ఫ్రెండ్, మేము నలుగురు 2 పిల్లలు మేము, కాబట్టి ఉప్మా కోసమని తిరుగుమాతకి చూస్తున్నాను. అయితే బీరకాయ కూర మా ఇంట్లో ఎక్కువ శాతం మేము తినేది. ఆల్మోస్ట్ మీరు వీడియోలో చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది ఏమేమి తింటామో. ఇంకోటి చెప్పాలంటే ఫ్రెండ్, చిన్న టాపిక్. చాలామంది మన గురించి వాళ్ళకి తెలిసింది తెలియంది కొంచెం ఏదైనా విషయం మన గురించి తెలిసిందనుకో, ఆటోమేటిక్గా వాళ్ళు అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, ఒకళ్ళ పర్సనల్, అది పర్సనల్ అయినా నార్మల్ మాట అయినా అయినా ఒక విషయమైనా ఏదైనా ఉండొచ్చు ఫ్రెండ్, మనం ఒకళ్ళ విషయాలు వేరే చోటికి మోయడం కరెక్ట్ కాదు. ఇంకోటిది, ఇప్పుడు నేను వంట చేస్తాను, చికెన్ బాగా చేస్తాను, బాగా చేయను, అలాంటి చిన్న చిన్న టాపిక్లు వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. తనకి వంట సరిగ్గా రాదు, తనకి పని సరిగ్గా రాదు, అలాంటివి అనేది వాళ్ళ ఇష్యూ, అది వేరే వాళ్ళ మ్యాటర్. అది అసలు ఒక్కళ్ళ మ్యాటర్ను మనం ఇన్వాల్వ్ అవ్వకూడదని నా ఒపీనియన్. అలాగనే ఇప్పుడు నాకు స్టిచ్చింగ్ వచ్చాను, మిషన్ కుట్టడం వచ్చు, కాబట్టి అది నా పర్సనల్. అంటే నేను ఇంట్లోనే కుట్టుకుంటున్నాను, బయట కుట్టట్లేదు. కాబట్టి తను కుట్టిద్దని చెప్పకూడదు, నన్ను అడిగి చెప్పాలి. అలా ఎంతమందికి, నాకైతే నాకు తెలిసిన విషయాలు, నా ఇంట్లో విషయాలు, నా గురించి విషయాలు నేను చేయగలను. కానీ అది నా పర్మిషన్ లేకుండా పక్కనలతో ఎవరైనా షేర్ చేసుకుంటే నాకు కోపం వస్తుంది ఫ్రెండ్. ఎంతమందికి మీకు కూడా ఇలా కోపం వస్తుంది? ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే, ఏదైనా సపరేట్ విషయాలు అయితే మనం షేర్ చేసుకోవాలి, కానీ మన విషయాలు వాళ్ళు షేర్ చేసుకుంటారు. అలా ఎంతమందికి అలా ఇంట్రెస్ట్ అనేది నాకైతే ఇప్పుడిప్పుడు అర్థమవుతుందండి. యాక్చువల్గా అయితే నాకు అస్సలు నచ్చదు, నాకు పిచ్చి కోపం వస్తుంది అలా మాట్లాడే వాళ్ళ మీద. అందుకే ముఖాన్ని అనేసాను, నా మ్యాటర్ గురించి మీరు ఇన్వాల్వ్ అవుద్దని. సబ్స్క్రైబ్ చేసుకోండి.